చెరువుపల్లె గ్రామ ప్రజలకి, మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ఈ ఊరి మన తెలుగుదేశం పార్టీ నాయకులకి, జనసేన పార్టీ నాయకులకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నాకు స్వాగతం పలికిన అక్క చెల్లెళ్ళమ్మలందరికీ ధన్యవాదాలమ్మా. నాకు స్వాగతం పలికిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు. మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యారు 2014లో. ఎమ్మెల్యే అయినాక 2014 నుంచి 19 వరకు కూడా మీ ఊరికి దాదాపు 4 కోట్ల వర్కులు చేశారు. అవి అక్కాజమ్మ ఎత్తిపోతల పథకం కింద దాదాపు 2,26 లక్షలు చేశారు. రోడ్లు వేశారు. రోడ్లు దాదాపు 1 కోటి రూపాయలు రోడ్లు వేశారు. మైనర్ ఇరిగేషన్ కింద నీరు చెట్టు కింద చెరువులో పూడిక తీతలు తీశారు. పొలాలకు గ్రావెల్ రోడ్లు వేశారు. ఇన్ని చేస్తే వైసీపీ నాయకుడు కేవలం మనం 4 కోట్లు చేస్తే వైసీపీ నాయకుడు కేవలం 45 లక్షలు మాత్రమే చేశాడు ఈ 5 ఏళ్లలో. మీరు జనార్దన్ రెడ్డి గారు 14 నుంచి 19 వరకు దాదాపు అన్ని కోట్ల వర్క్ చేస్తే మీరు జనార్దన్ రెడ్డి గారికి ఏం బహుమతి ఇచ్చారో తెలుసా? 14 ఓట్లు వైసీపీకే మెజార్టీ ఇచ్చారు. 4 కోట్ల వర్క్ చేస్తే వైసీపీకే మెజార్టీ ఇచ్చారు. ఎందుకు? మీకు జనార్దన్ రెడ్డి చేసిన అభివృద్ధి కనపడలేదా? సరే అనుకుందాం, ఒక్కసారి జగన్ను చూద్దామని చెప్పేసి ప్రతి ఒక్కరు అనుకున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డిని చూశారు, 5 ఏళ్ళు చూశారు కదా, అనుభవించారు కదా బాధలన్నీ. అందువల్ల గుర్తుపెట్టుకోండి, మనకు ఏ నాయకుడు చేస్తాడో అభివృద్ధి, ఏ నాయకుడు చేస్తాడో ఆ నాయకుడికి మనము ఓట్లేసి గెలిపిస్తే మన ఊర్లు బాగుపడతాయి. ఆ 5 ఏళ్ళు చూడండి, ఈ 5 ఏళ్ళు చూడండి. జనార్దన్ రెడ్డి పరిపాలన చూడండి, ఇప్పుడున్న వైసీపీ నాయకుడి పరిపాలన చూడండి, ఎంత తేడా కనిపిస్తుందో. తర్వాత మన ఊరికి నాకు మన జనార్దన్ రెడ్డి గారు ఓడిపోయిన ఈ 5 ఏళ్లలో చాలా అనుబంధం పెరిగింది. మీ ఊరికి దాదాపు ఒక 50 సార్లు నేను వచ్చాను కదా. ఏ పెళ్లి జరిగినా వచ్చా, ఏ చిన్న ఫంక్షన్ జరిగినా వచ్చాను, ఎవరన్నా చనిపోయినా వచ్చినా, ప్రతి చిన్నదానికి పెద్దదానికి అన్ని దానికి వచ్చాను. ఎన్నిసార్లు వచ్చాను? దాదాపు 50 సార్లు పైనే వచ్చింటా నేను ఈ 5 సంవత్సరాలలో. కానీ నా గురించి మొన్న ఏమేమో మాట్లాడారు. నాకు అసలు వాళ్ళు మాట్లాడిన వాళ్ళు, అమ్మా నేను ఒకటే అడుగుతున్నా, ఈ ఊరికి మీ ఊరికి ఒక్క ఓటు అడగడం తప్ప ఎప్పుడన్నా వాళ్ళు ఈ ఊరికి వచ్చారా? మీ ఊరికి వచ్చినారా? మళ్ళా మీ ఊరి గురించి సాధక బాధలు వాళ్ళకు తెలుసా? వచ్చి చూసారా? మీ బాధలు ఏమన్నా గమనించారా? మీ కష్టాలు ఏమన్నా తెలుసుకున్నారా? మీ అవసరాలు తీర్చారా? తీర్చిన దాన్ని నేను, నా గురించి మాట్లాడే హక్కు వాళ్ళకు ఉందా? లేదు కదా. మళ్ళా మీ సమస్యలు ఇన్నేళ్ల నుంచి నాకు మీతో అనుబంధం ఉంది, మాట్లాడే హక్కు నాకు ఉందా లేదా? నేను అసలు మామూలుగా ఈ ఊర్లో సమస్యలు చెప్పనా? గొల్ల నాగమ్మ అని చెప్పేసి దాదాపు వైసీపీ నాయకులకు అడుగుతూనే ఉంది. ఆమె మామూలుగా అయితే వైసీపీ నాయకురాలు, వాళ్ళ ఫ్యామిలీ. ఆమె పాపం కొడుకు నడవలేడు, తెలియదు, వాడికి ఏం తినాలనో తెలియదు, కూర్చోవాలనో తెలియదు. అలాంటి వాడికి పింఛన్ కోసం అని చెప్పేసి వైసీపీ నాయకుడు ఇంటి చుట్టూ తిరిగి ఆమె అలసిపోయింది. నేను మహాశక్తి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఇల్లు తిరుగుతూ ఉంటే ఆమె నన్ను అడిగింది, అమ్మ చూడమ్మా నా కొడుకు పరిస్థితి, వాడికి అసలు నేను అమ్మ అని కూడా తెలియదమ్మా, ఆ పింఛన్ అడిగితే ఇయ్యకుండా ఉన్నారమ్మా, నన్ను తిప్పుకుంటూనే ఉన్నారు, నేను వాడిని విడిచిపెట్టి పనికి పోనీకి లేదు, నాకు జరగకుండాదమ్మా ఇంట్లో అంటే నాకు ఆమెను చూస్తే చాలా బాధేసింది పాపం. ఆ రోజు వచ్చిన రోజే 3,000 పింఛన్ నీకు ఇస్తానమ్మా, నేను నా సొంత డబ్బులు ఇస్తానని చెప్పేసి ఆ రోజు మొదలుపెట్టిన పింఛను ప్రతి నెల ఆమెకు ఈ రోజు వరకు కూడా ఇస్తున్నాను. నేను దాదాపు 6 నెలలు అవుతుంది నేను ఇవ్వబట్టి. తర్వాత ఇంకొకటి, గొల్ల నాగేశ్వరరావు అనే ఒక సాధువు ఈ ఊర్లోనే ఉంటాడంట. ఇంటింటికి తిరిగి పాపం అన్నం పెట్టించుకొని తింటుంటాడంట. అతనికి కూడా
2 సంవత్సరాల నుంచి పింఛన్ రాలేదు. అతను ఒక సాధువు. ఏం పింఛన్ ఇస్తే అరిగిపోతారా? ఏమన్నా వాళ్ళ సొమ్ము ఇస్తున్నారా? ఏమైతుంది పింఛన్ ఇస్తే? అదే దిక్కులేని వాడు కదా. తర్వాత సుమిత్ర అనే వితంతు అంట ఒక ఆమె పాపం వైసీపీ నాయకుల చుట్టూ తిరిగి 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 దాదాపు 10,000 ఖర్చు పెట్టుకుందంట. 10,000 ఖర్చు పెట్టుకుందంట పాపం ఆమె. అయినా ఇప్పటికీ కూడా పెన్షన్ రాలేదు. వీళ్ళ ఇద్దరికి కూడా మన ప్రభుత్వం వచ్చినాక నేను ఇప్పిస్తాను వీళ్ళిద్దరికి పెన్షన్. న్యాయం చేసినాం అంటున్నారు. మొన్న వచ్చి మాట్లాడుతున్నారు. ఎవరికి న్యాయం చేస్తారు ఈ ఊళ్ళో? ఒక్కటి చెప్పండి. ఒక్కరికన్నా ఏమన్నా సహాయంగా ఆదుకున్నారా వైసీపీ నాయకులు? 5 సంవత్సరాలు నాయకులుగా ఎమ్మెల్యేగా ఉన్నారు. 5 సంవత్సరాల నుంచి బోరు వేయొచ్చు కదా. ఈ ఊర్లో నీళ్ళ కష్టాలు ఉన్నాయని తెలుసు కదా. వేయకుండా ఎన్నికల కోడ్ దగ్గరికి వచ్చినప్పుడు, ఎన్నికల కోడ్ వచ్చినాక మొదలు పెడతారు బోరు. అంటే ఇప్పుడు ఓట్లు వచ్చినాయి, ఓట్లు మళ్ళీ వేస్తారో వేయరో, ఈ బోరు వేయకపోతే అని చెప్పేసి అప్పుడు మొదలు పెడితే ఎవరో పైన అధికారులు వచ్చి ఎవరు కంప్లైంట్ ఇచ్చినారో తెలియదు. మన వాళ్ళైతే ఎవరు ఇవ్వలేదు. మన వాళ్ళు ఎప్పుడు మంచి పనికి, మన నాయకులు ఎవ్వరూ అడ్డుపడరు ప్రజలకు చేసే మంచి పనికి. ఎవరో చెప్తే వాళ్ళు ఆపితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆపినారు. మళ్ళీ అదొక సానుభూతి పొందడానికి. అమ్మ, మీ ఊర్లో దాదాపు 3 సంవత్సరాలు ఏంటదేమో బాత్రూములు లేక అక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కూడా మళ్ళీ వైసీపీ నాయకుల ఇంటి పక్కనే ఉంది అది స్థలం కూడా ఇబ్బందులు పడుతూ ఉంటే బాత్రూములు పోవడానికి చాలా ఇబ్బందులు పడుతున్నామమ్మ మేము అని చెప్పేసి నన్ను అందరూ మేము ఆటోలు వేసుకొని వస్తామమ్మా, మేము ఖర్చు పెట్టుకుంటాం, మేము ఆటోలు వేసుకొని వస్తామని చెప్పేసి నాకు ఫోన్ చేసినారు. నేనేం చేసినానంటే, వద్దమ్మా, మీరు ఎందుకు ఆటోలు వేసుకొని రావడము, నేనే మీ ఊరికి వస్తాను, అక్కడ ప్లేస్ ఏదో చూపించండి అని చెప్పేసి ఆ రోజు మీ ఊరికి వచ్చాను. మీ ఊరికి వస్తే ఆ ప్లేస్ చూపించారు. చూపిస్తే అందరూ, నేను వస్తే దాదాపు 100 మంది మహిళలు వచ్చారు. అక్కడికి వచ్చి వాళ్ళ ఇబ్బంది చెప్పారు. అమ్మ, చెప్పారా లేదా? ఇక్కడ ఉన్న ఆడవాళ్ళు చెప్పండి. అడిగారు కదా, అందరు అడిగారు కదా నన్ను. అడిగితే నేను అప్పటికప్పుడు 10,000 అడ్వాన్స్ ఇచ్చాను మన నాయకులకి. అడ్వాన్స్ ఇచ్చి మీరు మొదలు పెట్టండి, రేపే మొదలు పెట్టండి, నేను గౌండాన్ని పంపిస్తాను, ఇది ఖర్చులకు పెట్టుకోండి, మళ్ళీ ఎంతైతే అంత నాకు చెప్పండి అని చెప్పేసి నేను ఇచ్చి గౌండాలను మాట్లాడి పెట్టి పోతే వాళ్ళను ఎవరైతే అడ్వాన్స్ తీసుకున్నారో వాళ్ళ తెల్లవారేసరికి అప్పుడు గుర్తుకొచ్చింది బాత్రూమ్ కట్టాలని చెప్పేసి. గబా గబా గోడలు లేపినారా లేదమ్మా? నేను వచ్చినాక వాళ్ళకి గుర్తుకొచ్చింది. అంతవరకు ఈ ఊర్లో బాత్రూమ్ కట్టాలి ఆడోళ్ళకి అని కూడా గుర్తుకు రాలేదు. వాళ్ళ బాధలు తెలియలేదు. అది వైసీపీ నాయకుల పరిపాలన. తర్వాత నేను ఈ ఊరికి వచ్చినప్పుడమ్మా, మహాశక్తి ప్రోగ్రాంకి వచ్చినప్పుడు ఇక్కడ ఏ ఏరియాలమ్మా నీళ్ళు అడిగినారు నన్ను. అమ్మా, సిద్ధల బజారు, అరవ బజారు, తర్వాత ఊళ్ళో బిల్డింగ్లో, ఎస్సీ కాలేజ్ బిల్డింగ్లో అందరు వచ్చి నేను ప్రచారం తిరిగేసి వస్తానమ్మా, అందరు కలిసి ఒక చేట ఉండండి, నేను ప్రచారం చేసుకొని అక్కడికి వస్తాను అని చెప్తే పాపం నీళ్లు లేక మహిళలందరూ అక్కడికి వచ్చారు. ఒక దగ్గరికి వచ్చారు. వచ్చి నన్ను, నీళ్లు లేక అల్లాడిపోతున్నామమ్మా, ఎవ్వరు మాకు నీళ్లు వదలట్లేదు. మళ్ళా ఏమో ఆ రోజుకి వచ్చి మాట్లాడారు కదా వైసీపీ నాయకులు, నా గురించి చాలా మాట్లాడారు. వాళ్ళకి అప్పుడు గుర్తు రాలేదా వీళ్ళ బాధలు? వీళ్ళ నీళ్లు లేవని గుర్తుకు రాలేదా? ఆ రోజు నేను తెల్లవారేసరికి ట్యాంకర్ పంపించానా లేదా? మీకు నీళ్ళు ఇచ్చినానా లేదా? అది వైసీపీ నాయకుల, తెలుగుదేశం నాయకుల? నేను అసలు ఏమీ చూడలేదు. ఊర్లో ప్రజలు నీళ్లు కావాలి అల్లాడుతున్నారు. మన పిల్లలకు చెప్పేసి నేను ట్యాంకర్ పంపించాను. ఆ రోజు నుంచి కూడా నీళ్లు ట్యాంకర్లు తోలుతూనే ఉన్నారు ఇంతవరకు. వాళ్ళు ఏమన్నా తెలుసుకున్నారా? మీ బాధలు వాళ్ళు ఏమన్నా తెలుసుకున్నారా? తెలుసుకోలేదు కదా. మాట్లాడడానికి కూడా ఉండాలి. ఏదన్నా మాట్లాడితే బిల్డింగుల్లో ట్యాంకుల ద్వారా, మన ట్యాంకుల ద్వారా నీళ్ళు ఇస్తుంటే వాళ్ళు మోటార్లవి పైపులు ఇరగొడతారు.
వీళ్ళు కష్టపడి, మన నాయకులు కష్టపడి ఆడికి పోయి ఈడికి పోయి ఎక్కడెక్కడో పోయి నీళ్లు పట్టుకొచ్చి మీకు అందరికీ నీళ్ళు ఇస్తున్నారు. ఇన్ని కష్టాలు పడుతున్నారు, ఇన్ని ఇబ్బందులు పెడుతున్నారు నీళ్ళు ఇస్తుంటే. చూడండి మరి ఇన్ని పనులు నేను ప్రతి విషయం తెలుసుకుంటున్నా, ప్రతి ఒక్క సమస్య తెలుసుకుంటున్నా. ఎవరికన్నా పెళ్ళైనా నేను నా తోచినంత వాళ్ళకి, ఆడపిల్ల పెళ్ళైనా ఎవరి పెళ్ళైనా అంతో ఇంతో నేను వచ్చి సహాయం చేస్తున్నా. మొన్నొచ్చి మాట్లాడిపోయింది. ఏ రోజన్నా మీ దగ్గరికి ఒక్క రోజన్నా వచ్చి మీ సమస్య తెలుసుకుందమ్మా, నా గురించి మాట్లాడే హక్కు ఉందా వాళ్ళకి? నేను మీ తరపు నుంచి అడుగుతున్నాను, మీలో అడుగుతున్నా. ఆ రోజు కూడా ఇదే ప్లేస్లో మాట్లాడింది, నేను కూడా ఈరోజే మాట్లాడుతున్నాను. 5 ఏళ్ల నుంచి నాకు అనుబంధం ఉందా, వాళ్ళకు అనుబంధం ఉందా? మీ నుంచి మీ కష్టాలు వాళ్ళు తెలుసుకున్నారా, నేను తెలుసుకున్నానా? నేను తీర్చానా, వాళ్ళు తీర్చారా సమస్యలు? చెప్పండి. అందుకనే అడిగే హక్కు, ఓట్లు అడిగే హక్కు నాకు మాత్రమే ఉంది, ఎవ్వరికి లేదు. మన చెరువుపల్లెలో ఒక్కరికి కూడా లేదు ఓట్లు అడగనీకి. పనులు చేస్తేనే అడగనీకి ఉంటుంది. ప్రజలందరూ గుర్తుపెట్టుకోండి, ఎవరు పని చేస్తేనే వాళ్ళని ఓట్లు అడగనీకి ఊర్లోకి రానియండి, పని చేయని వాళ్ళని రానియకండి అసలు ముందు, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత మన బీసీ జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే అయ్యాక ప్రతి కాలనీకి కూడా మిగిలిపోయిన సీసీ రోడ్లన్నీ మొత్తం వేస్తాం. అది ఏది బిల్డింగ్లు సైడ్ చాలా అధ్వానంగా ఉంది. నేను కూడా తిరిగాను. జనార్దన్ రెడ్డి గెలిచినాక ఫస్ట్ ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అక్కడి నుంచే సీసీ రోడ్లు మొదలు పెడతాం. ప్రతి ఇంటికి గుర్తుపెట్టుకోండి, ప్రతి ఇంటికి నీళ్ళ కుళాయిలు ఇచ్చి నీళ్ళు వచ్చినట్టుగా చేస్తాం. స్థలం లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు పట్టాలు ఇస్తాం. ఇక్కడ దోబీ కట్టలేదని చెప్పేసి చాకలి వాళ్ళకి అడిగారు. ఖచ్చితంగా 100 మంది చాకలోళ్ళు ఉన్నారంట, 100 మంది చాకలోళ్ళు. ఆ 100 మందికి కూడా దోబీ కట్టలేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. 100 మంది మమ్మల్ని ఆదరించండి, మీకు దోబీ ఘాట్ కట్టించి మీకు అక్కడ నీళ్లు వసతి పెట్టేసి మీకు ఇబ్బంది లేకుండా కలిగించే బాధ్యత మన బీసీ జనార్దన్ రెడ్డి గారు తీసుకుంటారు. తర్వాత సెల్ ఫోన్ టవర్ లేదని అడిగారు. ఇక్కడ మీ ఇంట్లో లేకపోతే ఫోన్లు వినపడవు, ఫోన్లు అసలు ఇంకా బయటికి రావాల్సిందే, ఫోన్ మాట్లాడాలంటే బయటికి రావాల్సిందే. మీ ఊరికి ఖచ్చితంగా ఒక సెల్ ఫోన్ టవర్ కూడా తీసుకొని వస్తాం బీసీ జనార్దన్ రెడ్డి గెలిచినాక. వాళ్ళ స్థలాలు ఎన్నో, వాళ్ళ అబ్బగారి తాతగారి నుంచి ఉండే స్థలాలను వాళ్ళ స్థలాలు ఏం చేశారు, దీనికి విధులకు ఇచ్చారమ్మా. వాళ్ళ స్థలం వాళ్ళకి కావాలమ్మా. మన వాళ్ళ స్థలము మనకు ఖచ్చితంగా కావాలమ్మా. మన సార్ బీసీ జనార్దన్ రెడ్డి వచ్చిన వెంటనే దాని చర్య తీసుకొని ఏదన్నా కానీ దేశంలో ఉండే కానీ నేలమట్టం చేసి వాళ్ళ స్థలం వాళ్ళకి ఇవ్వాలమ్మా. అన్న కూడా నన్ను వచ్చి అడిగారు, అది వాళ్ళు ఇబ్బందులలో ఉన్న వాళ్ళు కూడా అడిగారు. తప్పకుండా మీ స్థలం మీ స్థలంలో వాళ్ళకి ఇచ్చే హక్కు లేదు బిల్డింగులు. అందువల్ల మీ స్థలం మీకు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ఎవరైతే లాక్కున్నారో వాళ్ళ నుంచి తీసుకొని వాళ్ళకందరికీ కూడా ఎవరి స్థలాలు వాళ్ళకు తప్పకుండా ఇప్పిస్తాం. ఇది మన బీసీ జనార్దన్ రెడ్డి గారు కూడా తప్పకుండా ఈ పని చేస్తారు. కండవ కంపెనీలను మన టీడీపీ తరపుకి వచ్చి కండవ కంపెనీలను చాలా బెదిరిస్తున్నారు. మా ఇంటి దగ్గరికి పోయి వాళ్ళని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చాలా ఇబ్బంది పెట్టి మీరు వచ్చి కండ వేసుకొని మళ్ళీ వచ్చి యుద్ధకు వచ్చేది చాలా చేసినా కూడా ఒక్కరు కూడా బెదిరిపోలేదమ్మా. వాళ్ళకు బాగా చెప్పాము. మన రీసెంట్గా మన చెరువుపల్లె నుంచి చాలా మంది వచ్చి కండువాలు వేసుకున్నారు. ఈ ప్రభుత్వం అంటే విరక్తి వచ్చి విసుగొచ్చి వేసారిపోయి మన జనార్దన్ రెడ్డి గారి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వాళ్ళని రకరకాలుగా వేధింపులకు గురి చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి వడ్డీతో సహా వాళ్ళని మేము కూడా వేధిస్తాం, మా నాయకులు కూడా వేధిస్తారు. గుర్తుపెట్టుకోండి, ఒక్కసారి మీ వేధింపులు మానుకుంటే కన్నా మీరు బాగుపడతారు, లేకుంటే కన్నా మీకు కూడా అదే పరిస్థితి తప్పదు. అసలు ఎవరిష్టం వాళ్ళది. సరే, ఈరోజు కండువాలు వచ్చి బెదిరిస్తే వాళ్ళని ఏదో చిన్న ప్రాణాలు పాపం భయపడిస్తారు. భయపడిపోయి ఏదో మీ సమక్షంలో ఒకవేళ ఎవరో ఒకరో ఇద్దరో పోయి కండువా వేసుకున్నారు. వాళ్ళ మనసుల్ని ఏం చేయలేరు మీరు. కండువాలు మీవి, జనార్దన్ రెడ్డి గారు చెప్పారు, కండువాలు మీవి, ఓట్లు మావి. గుర్తుపెట్టు.
గుర్తుపెట్టుకోండి. ఎంత బెదిరించినా కూడా ఇంకా రెచ్చిపోతారు కానీ తగ్గరు ఎవరే కానీ. అందుకని గుర్తుపెట్టుకోండి బాగా. తర్వాత మన తెలుగుదేశం ప్రభుత్వం వస్తే ఏమేమి పథకాలు వస్తాయో ఒక్కసారి మళ్ళీ నేను మహాశక్తి వచ్చినప్పుడు చెప్పాను, కానీ మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తున్నాను. ఆడబిడ్డ నిధి కింద మన ఇంట్లో కోడళ్ళు కానీ కూతుళ్ళు కానీ ఎవరైనా సరే 19 ఏళ్ళు నిండిన ప్రతి అమ్మాయికి కూడా ప్రతి నెల 1500 చొప్పున సంవత్సరానికి 18,000. ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి, ఒక్కరికి కాదు. ఇంట్లో ఎంతమంది, మన కోడళ్ళు ఎంతమంది ఉన్నా, కూతుళ్ళు ఎంతమంది ఉన్నా, వాళ్ళంతకు 65 వచ్చేంత వరకు అందరికీ కూడా ఒక్కొక్కరికి 1500 వస్తుంది. మనకి అమ్మఒడి ఇప్పుడు ఒకరికే వేస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే అందరి పిల్లలకి, చదువుకుంటున్న తల్లికి ఉన్న ఎంతమంది పిల్లలు ఉంటే అందరికీ కూడా ఒక్కొక్కరికి 15,000 చొప్పున అందరికీ వస్తుందమ్మా. ఇప్పుడు మనకి గ్యాస్ సిలిండర్ రేట్లు చాలా పెరిగిపోయినాయి. అందువల్ల మన ప్రభుత్వం వచ్చినాక 3 గ్యాస్ సిలిండర్లు ఫ్రీగా ఇస్తాము. తర్వాత బస్సులలో బస్సుల ఛార్జీలు చాలా పెరిగిపోయినాయి. ఎక్కడ పోవాలన్నా మన నంద్యాల జిల్లాలో ఎక్కడికి పోయినా కూడా బస్సు ఛార్జీలు ఉచితమమ్మా. మీరు ఎక్కడ పోయినా మన నంద్యాల జిల్లాలో ఆడవాళ్ళందరూ ఎక్కడ పోయినా కూడా బస్సు ఛార్జీలు ఉచితము. తర్వాత అవ్వలకి తాతలకి ఇప్పుడు 3,000 పెన్షన్ వస్తుంది. ఆ 3,000 మన ప్రభుత్వం వచ్చినాక 1,000 పెంచి 4,000 చేస్తున్నాం మనము. మొదటి నెల మన ప్రభుత్వం వచ్చిన మొదటి నెల 7,000 వస్తుంది. ఏప్రిల్, మే, జూన్ది 3 నెలలది కలిపి ఒక్కటిసారి 7,000 ఇస్తాము. మళ్ళీ రెండో నెల నుంచి 4,000 ప్రతి ఒక్కరికి కూడా 3,000 వస్తున్న పెన్షన్ అందరికీ కూడా. చాలా మందికి మన తెలుగుదేశం పార్టీ నాయకులకు అందరికీ మన తెలుగుదేశం పార్టీ ఉందంటే మాత్రం వాళ్ళకందరికీ కూడా తీసేసినారు. మళ్ళీ అందరికీ కూడా ఎక్కిస్తాం మనం వచ్చినాక. తర్వాత వికలాంగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇప్పుడు 3,000 ఇస్తున్నారు. మన ప్రభుత్వం వస్తే 6,000 ఇస్తాము వికలాంగులందరికీ కూడా. తర్వాత ఈ పథకాలన్నీ నేను ఏమేమి చెప్పానో అవన్నీ కూడా మీకు ఇంటి వద్దకే తీసుకొచ్చిస్తాము. వైసీపీ నాయకులు చెప్తున్నారు మీరు ఈ పథకాలన్నీ మీకు రావు, తర్వాత ఇంటి దగ్గరికి తెచ్చియరు, మీరు ఎక్కడెక్కడికి పోయి తీసుకోవాలి, ఇవన్నీ నమ్మకండి. మనం ఇంటి దగ్గరికే తెచ్చిస్తాము. ఎన్ని పథకాలు కూడా ఇంటి దగ్గరికే తెచ్చిస్తాము. తర్వాత ఒకటి వినండి, 60 ఏళ్ళు వచ్చాక ముసలి వాళ్ళకి, అవ్వాతాతలకి 60 ఏళ్ళు వచ్చాక 4,000 పెన్షన్ అని చెప్పాము కదా, వాళ్ళల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకి మాత్రము, ముసలి వాళ్ళకి 50 ఏళ్ళకే 4,000 పెన్షన్ వస్తుంది. 50 ఏళ్ళకే. మిగతా వాళ్ళకి 60 ఏళ్ళకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వాళ్ళకు మాత్రము 60 ఏళ్ళకే వస్తుంది 4,000 పెన్షన్. ఇప్పుడు రైతులు ఇక్కడ చాలా మంది ఉన్నారు. రైతులందరికీ కూడా ప్రతి రైతుకి సంవత్సరానికి 20,000 చొప్పున ప్రతి ఇంటికి వస్తుంది, ప్రతి రైతుకి వస్తుంది మన తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినాక. తర్వాత మీకు ఉద్యోగాలు లేక చాలామంది మీ పిల్లలు చదివించుకున్నారు. మన రాష్ట్రంకి రాజధాని లేదు. మీరందరూ అనుకోవచ్చు రాజధాని లేదు, మేము పోతామా చేస్తామా, మాకెందుకు రాజధాని అని. అది తప్పమ్మా, జాగ్రత్తగా వినండి నేను చెప్పేది. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలంటే ఖచ్చితంగా మనకు రాజధాని ఉండాలి. మీ పిల్లలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు పరిశ్రమలు వస్తేనే అవన్నీ వస్తాయి. ఇప్పుడు కరెంటు ఛార్జీలు అన్నీ పెరిగిపోయినాయి, బస్సు ఛార్జీలు పెరిగిపోయినాయి, గ్యాస్ సిలిండర్ల రేట్లు పెరిగిపోయినాయి, తర్వాత ఆర్టీసీ అన్ని రకాల డీజిల్ పెరిగిపోయింది, మద్యం పెరిగిపోయింది, ప్రతిదీ పెరిగిపోయినాయి. అన్నీ తగ్గాలంటే మన తెలుగుదేశం ప్రభుత్వం రావాలి. ఇప్పుడు ఈ నెల 13వ తేదీ పోలింగ్ తేదమ్మా. అందరూ జాగ్రత్తగా ఉదయమే వెళ్ళండి, ఎండలు చాలా ఉన్నాయి. అందుకనే పొద్దున్నే వెళ్ళి బీసీ జనార్దన్ రెడ్డి గారి ఎమ్మెల్యే సైకిల్ గుర్తు 4వ నంబర్ గుర్తు సైకిల్ ఉంటుంది, దాని మీద వేయండి బీసీ జనార్దన్ రెడ్డి గారికి. తర్వాత బైరెడ్డి శబరి గారికి కూడా సైకిల్ గుర్తే ఓటు వేయండి. 2 ఉంటాయి ఒక్కొక్కరికి, 2 ఒకటి ఎమ్మెల్యేకి, ఒకటి ఎంపీకి, 2 సైకిల్ గుర్తుకే వేయండి. ఇప్పుడు యువత, ఓకేనా? యువకులు ఇక్కడ చాలా మంది ఉన్నారు కదా, యువత అంతా వాళ్ళకి
నేను క్రికెట్ కిట్లు ఇచ్చాను కదా, చాలా మంది క్రికెట్ కిట్లు అని ఇచ్చాను. ఇక్కడ మీకు ఆడుకోవడానికి ఎక్కడ ఆడుకుంటున్నారు? ఎక్కడ ఆడుకుంటున్నారు? ఏం ప్లేస్ లేదు కదా. అయితే మీకు చెరువుపల్లె వాళ్ళకి ఒక ఆఫర్ ఇస్తున్నా. మీరు మన పార్టీ కార్యకర్తలు నాయకులు అందరూ వాళ్ళ పార్టీకి వాళ్ళు జనార్దన్ రెడ్డికి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. మీరు యువకులంతా కలిసి మీరు కూడా ప్రతి ఇంటికి తిరిగి సైకిల్ గుర్తుకు ఓటేయండి అని చెప్పి మీరందరూ కూడా కష్టపడి మన ఊర్లో మంచి మెజారిటీ తీసుకురండి. అప్పుడు మీకు ఒక గ్రౌండ్ తయారు చేపించిస్తాను నేను. మీకు ఒక గ్రౌండ్ తయారు చేపించి మీరు ఏమి గేమ్లు ఆడతారో, అది క్రికెట్ అయినా బ్యాడ్మింటన్ అయినా ఏ గేమ్ అయినా కూడా ఆ కిట్లు నేను ఇస్తాను. కానీ మీరేం చేయాలి? నేను చివరిగా అమ్మ ఒక్కటి అడుగుతున్నాను. మొన్న కాడసాని జయమ్మ గారు వచ్చి నన్ను మాయలేడి అన్నారు. నేను మీకు పనులు చేస్తూ చెప్తున్నానా మాటలు? పనులు చేయకుండా చెప్తున్నానా? పనులు చేసేవాళ్ళు మాయ చేస్తారా? పనులు చేయని వాళ్ళు మాయ చేస్తారా? మీ ఊరు ఎలా ఉందో కూడా చూడకుండా, మీ సమస్యలు తెలుసుకోకుండా, మీ కష్టాలు తీర్చకుండా మాటలు చెప్పేవాళ్ళు మాయనా? నేను పనులు చేస్తూ నేను చెప్పేదాన్ని మాయన? మీరే తెలుసుకోండి, ఇంకా మీరే డిసైడ్ చేసుకోండి ఎవరు మాయలేడు. మీకే అప్పచెప్తున్నా. ఓకేనమ్మా? అందరికీ చెరువుపల్లి గ్రామస్తులందరికీ పేరు పేరున నాకు స్వాగతం పలికినందుకు అందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. అందరికీ నమస్కారం. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా పేరు పేరున నమస్కారం. సైకిల్ గుర్తుకు ఓటేద్దాం. బీసీ జనార్దన్ రెడ్డి గారిని గెలిపించుకుందాం.